దత్తాత్రేయ నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ 2025వ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్, ఏ ఏ పరిశ్రమలు, ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది, అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా, లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా, మరి కొందరైతే 2 రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి, అలాగే వారికి తగు విధమైన అర్హత, వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాశకు వెళ్ళినట్టు అవుతుంటాయి. కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. బట్ ఏదైనా మీ అర్హత, మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడ్ అయి అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడి యొక్క దశలు, అంతర్దశలు, ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలినాడు శని, అష్టమ శని రాకుండా కంటిన్యూగా కనీసం ఒక 10 సంవత్సరాలైనా ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం, నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది. మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఒక 6 నెలల దాకా, సంవత్సరం దాకా టైం బాగానే ఉంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది. ఆ సంవత్సరం 6 నెలలు దాటిన తర్వాత నెమ్మదిగా మరి ఆ బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కర్లేదు, ఫలితం అక్కర్లేదు. రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా అవ్వడం జరుగుతుంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు, మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆటుపోట్లు ఉంటాయి. బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే వ్యాపారానికి అలా కాదు, ఇప్పుడు పీరియడ్ బాగుండాలి, రాబోయే పీరియడ్ బాగుండాలి, ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది. పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. కేవలం కష్టపడితే చాలు, అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారు ఎప్పుడు ఒకే ఉద్యోగంలో స్థిరంగా ఉండే ప్రయత్నం చేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో తొందరగా ఎదిగే ప్రయత్నం ఈ రాశి వారు చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళకి ఎక్కువగా ఈ గవర్నమెంట్ సర్వీస్లో వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడరు. డిగ్రీ స్టార్ట్ అయిన తర్వాత, వారు పూర్తయిన తర్వాత వీళ్ళు ఫైనల్ చదువుతుండగానే వీళ్ళు ఏం చేయాలి అన్నది వారు నిర్ణయించుకోవడం జరిగిపోతూ ఉంటారు. ఎంఎస్సీ అయినా అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడదామా, లేదంటే ఇక్కడే ఏదన్నా మామూలుగా క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన ఉద్యోగం చేసుకొని సాధారణ జీవితం గడుపుదామా, లేదా మనమే ఏదన్నా ఒక స్కీము స్టార్ట్ చేసి, ఒక యాప్ స్టార్ట్ చేసి
ప్రపంచాన్ని షేక్ చేద్దామన్న ఆలోచనలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే వీళ్ళు 21, 22 సంవత్సరాలకి ఈ బీటెక్ పూర్తయిన తర్వాత ఏదో ఒక అద్భుతం సాధించడం జరుగుతూ ఉంటుంది. సాధారణ ఉద్యోగంలో ప్రవేశించిన వచ్చిన ప్రతి మార్పుని, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని కేవలం ఒక 10 సంవత్సరాల్లోనే వారు అనుకున్నటువంటి డెస్టినేషన్ చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక 50,000 ఉద్యోగం ప్రవేశించిన నెలకు 5-6 లక్షలు సంపాదించే స్థాయికి తొందరలోనే ఎదిగే జాతకం ఈ మిథున రాశి వారి జాతకం. అయితే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులై ఈ అబ్బాయి మీద ఏదైనా ఒత్తిడి ఉంటే వారి యొక్క ప్రోద్బలంతో 1-2 సార్లు మాత్రమే ట్రై చేస్తారు. సివిల్స్కి వెళ్తారు, ఓసారి ట్రై చేస్తారు, చూస్తారు ఎక్కడి దాకా వచ్చాము, రెండోసారి ప్రయత్నం చేస్తారు. ఇక ఫైనల్గా మూడోసారి వచ్చినా రాకపోయినా అదే ఫైనల్ అటెంప్ట్ వస్తే బ్రహ్మాండంగా అందులో సెటిల్ అవుతారు. లేని పక్షంలో మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని వేరే ఉద్యోగంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అందుకని జీవితంలో వీళ్ళు తొందరగా ఎదుగుతారు. ఎప్పుడు అన్సెటిల్డ్గానే కనబడుతుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఒక ఉద్యోగం చేస్తున్నాం, నెలకు ఒక 2 లక్షలు వస్తుంది, ఇంకా తృప్తి లేదు, ఇంకా ప్రయత్నం చేస్తారు, నెలకు 3 లక్షలకు వెళ్తారు. కానీ అక్కడితో కూడా ఆగరు. ఎప్పుడు నిరంతరం వీళ్ళ సర్వీస్ చివరి వరకు కూడా అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తుంటారు. అదే వీళ్ళ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. ఎంత గొప్ప రిస్క్ అయినా వీళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళు తొందరగా జీవితంలో ఎదుగుతారు, తొందరగానే సెటిల్ అవుతారు. అయితే సంపాదించినంతగా వీరి దగ్గర సేవింగ్స్ అన్నవి ఉండవండి. ఎంతసేపు కూడా ఫ్యూచర్ వస్తలే అప్పుడు సంపాదించుకోవచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి ధనాన్ని దేనికో దానికి ఇన్వెస్ట్ చేయడం చేస్తుంటారు. మొత్తం మీద ఫైనాన్స్ మేనేజ్మెంట్ అయితే కరెక్ట్గా చేయరు, కానీ ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఎదుగుతారు. అందువల్ల వీళ్ళు ఎక్కువగా ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ రంగంలో ప్రస్తుతం బెంగళూరులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అమెరికాలో ఉన్నటువంటి మన సాఫ్ట్వేర్ ఉద్యోగులు చూస్తే 70% ఈ మిథున రాశి, మిథున లగ్నం తర్వాత తులారాశి, తులాలగ్నం వారే ఎక్కువగా ఉంటారు. వారే తొందరగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశుల్లో చూసినప్పుడు మృగశిర నక్షత్రం, ఈ నక్షత్ర జాతకులు నిరంతరం కొత్త వాటి కోసం అన్వేషణ చేస్తూ వారిదైన స్టైల్లో జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులు వీళ్ళు ఎంత రిస్క్ అయినా చేయడానికి సాహసిస్తూ ఉంటారు. అవసరమైతే ఎంత త్యాగానికైనా సిద్ధపడి కొత్తగా ఇంప్రూవ్ అవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మాత్రం వీళ్ళ జీవితంలో ఒకసారి ఉద్యోగపరంగా గొప్ప స్ట్రగుల్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో గొప్ప ఉద్యోగం వస్తుందా అని చేస్తున్న ఉద్యోగాన్ని మధ్యలో విడిచిపెట్టి కొత్త ఉద్యోగం కోసం ఇంకా చేతికి రాకుండానే మానేయడం వల్ల, ఆ ఉద్యోగం రాకపోవడం వల్ల, అవతల వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల చాలా కాలం పాటు ఈ ఉద్యోగంలో గ్యాప్ రావడం వల్ల చాలా ఇబ్బందులు పడడం కూడా ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఎక్కువగా అనుభవంలోకి రావడం జరుగుతుంటుంది. అందువల్ల ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగం వస్తేనే పాత ఉద్యోగం మారవలసి ఉంటుంది. ఇక పునర్వసు నక్షత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అభివృద్ధిని ముందుగానే కనుక్కొని ఆ దిశగా వీళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎంత చిన్న సంస్థ అయినా దాంట్లో అభివృద్ధి ఉందనుకుంటా మాత్రం ఖచ్చితంగా అందులో ప్రవేశిస్తారు. చాలా నిజాయితీగా ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా పునర్వసు నక్షత్ర జాతకులు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో స్ట్రగుల్ పడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రారంభంలో గురుమాదశ జరిగినప్పుడు కూడా వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్, ఉద్యోగ సెటిల్మెంట్లో శని మహాదశ నడుస్తూ ఉంటుంది. అందువల్ల కొద్దిగా బిగినింగ్లో సెటిల్ అయినా ఇంకా దాని తర్వాత నుంచి జీవితం ఎక్కడికో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీడియా కూడా, మీడియా రంగంలో ఇది 3వ రాశి అవడం వల్ల మీడియా, టీవీ, సినిమా, యూట్యూబ్ లాంటి సంస్థల్లో కూడా అత్యున్నతంగా డెవలప్ అవడానికి కూడా, అంటే కొత్త కొత్త ఆలోచనలతో ఎప్పుడెప్పుడు అప్ టు డేట్ అవుతూ కొత్త వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల
వీళ్ళ జీవితం కూడా ఎప్పుడు ఫ్రెష్గా కొత్తగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా గోచరీత్యా ఉన్నటువంటి ఫలితాలు, తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం. అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తం అవుతుంది. ఎంత వర్షం వచ్చినా ఏది వచ్చినా సూర్య భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం వేకువజామునే లెగ్స్ ఉండడం, అలాగే సాయంకాలం సమయంలో నిద్ర, ఇవన్నీ ఒక టైంలో పంచుమాటుగా చేయాలి. మీరు పొద్దున్న లేచారు 5:30 ఓకే, ఇదో పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే, టిఫిన్ 9:30 అంటే 9:30కి రోజు భోజనం 1:30 2 అనుకుంటే ఆ టైంలోనే భోజనం, సాయంకాలం 4 గంటల టీ అంటే 4 గంటలకే తాగండి, మళ్ళీ 8 గంటల ఈ టైం మెయింటైన్ చేయండి. మీరు ఖాళీగా ఉండండి, కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పర్ఫెక్ట్గా చేయడం వల్ల, అలాగే మీరు ఎక్కడో ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయాలి ప్రతిరోజు అదే టైంకి, లెగిసిన వెంటనే ఉదయం 7 గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి, ఆవిడ ఎదురు చూస్తుంటారు, మీ పని కార్యక్రమం పూర్తవుతుంది. ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగిగా ఉన్నా ఉద్యోగం ఉన్నా ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి. మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు, ఒక్క మనిషి రానివ్వకండి, టైం మెయింటైన్ చేయండి. ఉదయం 6 గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి, 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ఉంటుంది. ఎంత ఇబ్బంది వచ్చినా ₹1 అమ్మకపోయినా ఉదయం 6 నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు, సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే ఒకరోజు 10 గంటలకి, ఒకరోజు సాయంకాలం 4 గంటలకు క్లోజ్ చేయడం, ఈ వర్షం వచ్చిందని సెలవు ఇవ్వడం, ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా రాడు, ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతుంటుంది. కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం మెయింటైన్ చేయండి. ఇదే దైవారాధన లాంటి ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు. దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవానుడి ఆరాధన, అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు, ధనాన్ని ఇచ్చేది కూడా సూర్య భగవానుడే. కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరీగా మీరు ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తారు. అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి, మామూలుగా ఈ జంతువులకి, అది ఆవు కావచ్చు, గుర్రాన్ని కావచ్చు, పిల్లి కావచ్చు, చెరువులో చేపలు కావచ్చు, ఈ మూగ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చిన్న రెమెడీస్, ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు, అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ, ఒక సమస్య ఉంటుంది. అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.